హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. చూడండి, పెద్ద సైజ్ అనమాట. ఫస్ట్ అయితే 2 లైనింగ్స్ వేసాను. 2 మగ్గం వర్క్సే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేశాను. బ్యాక్ పార్ట్ వరకు 2 వేసి కట్ చేశానండి. తర్వాత విడివిడిగానే కట్ చేశాను, ఎందుకంటే మగ్గం వర్క్ నెక్కులు అనేది కొంచెం చేంజ్గా ఉన్నాయన్నమాట. అందుకని చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం వేసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి నడుం లూజు సైజ్ బ్లౌజ్ యొక్క నడుం లూజు, ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసి ఇచ్చింది అనమాట. చాలా పెద్ద సైజు. ఇంకా సరిపెట్టాను, క్లాత్ సరిపోకపోయినా చూడండి అన్ని జాయింట్లు వేసాను అనమాట. చంక కింద సైడ్ వైపున ఉక్స్ దగ్గర మొత్తం జాయింట్లు వేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. ఇది కంప్లీట్ చేసి ఇచ్చినందుకు ఇది వేసుకొని చూసి మళ్ళీ 2 రెడీమేడ్ నేను తీసుకునేటప్పుడు చెప్పాను, మీరు వేయించుకోండి, రెడీమేడ్ మీకు సెట్ కాదు, పెద్ద సైజ్ కదా అని. అయినా వాళ్ళు మళ్ళీ రెడీమేడ్ తీసుకొచ్చారు. ఇంకా కుట్టివ్వాలి. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేయాలి. ఖర్చు అనేది ఈ బ్లౌజ్కి తక్కువగానే ఉంది, ఎందుకంటే పెద్ద సైజ్ కదా, మనకు మెయిన్ క్లాత్లో కూడా సరిపోవాలి. లైనింగ్ ఎంతైనా తీసుకుంటాం కానీ మళ్ళీ మెయిన్ క్లాత్లో సరిపోదు కదా, అందుకని ఖర్చు అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి మనం కింద 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసాం కదా, అక్కడ నుంచి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద సైజ్, దగ్గర 16 ఇంచుల హైట్ ఉంటుంది. 16 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రానే ఉంటుందన్నమాట హైట్ వచ్చేసి కూడా. నడుము చెస్ట్ ఇంచుమించు సమానంగా ఉంటుంది, ఒక 2 ఇంచెస్ తేడా ఉంది అంతే. ఈ విధంగా వేసేసుకుంటే ఇది మొత్తం బ్యాక్ పార్ట్ అండి మనకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి, కానీ ఇక్కడ వచ్చినంత మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఎందుకు, ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్కులు కట్ చేయం మనం. వర్క్ బ్లౌజ్లకి మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా నెక్కులు అనేది కట్ చేయకూడదు. మెయిన్గా బ్యాక్ నెక్ నేనైతే ఫ్రంట్ కట్ చేస్తాను, బ్యాక్ మాత్రం కట్ చేయను అనమాట. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి చంకదింపు వేస్తున్నాను. చూడండి, ఇలా చంకదింపు అనేది సైజ్తో వేసేసాను, ఎందుకంటే సైజ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది వాళ్ళకి కాబట్టి ఇంకా నేను టేప్ వాడట్లేదు. ఇక్కడ సైజ్తోనే మార్కింగ్ వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి చూసుకుందామని చెప్పేసి ఇలా పెట్టేశాను. చూశాను, అంత లోపల ఒక కస్టమర్ వచ్చి వీడియో ఆపాల్సి వచ్చిందనమాట. నేను మళ్ళీ మీకు చెస్ట్ అనేది కరెక్ట్గా చూపిస్తాను మీకు. ఇక్కడ చూద్దామని ఇలా నీట్గా పెట్టి ఇలా టేప్ తీసుకున్నానో లేదో ఒక కస్టమర్ వచ్చింది, ఇంకా పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ చెస్ట్ లూజ్ అయితే చెక్ చేశానండి. ఇప్పుడు చూడండి, కింద నెక్కు వచ్చేసి 3 ఇంచెస్ రౌండ్ తిరగాలి మనకి. అంటే మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్కి కట్ చేయం కాబట్టి వర్క్ ఎలా వేసారో అలానే వస్తుందన్నమాట నెక్కు. ఇంకా నెక్కు లూజ్ వచ్చేసి ఇప్పుడు చెస్ట్ చూసుకుంటున్నాను. చూడండి, నెక్ లూజ్ చెప్తాను. ఇప్పుడు చెస్ట్ చూసుకుంటున్నాను. ఇందాక చెస్ట్ చూసుకునేటప్పుడు కస్టమర్ వచ్చిందని ఆపేసాను కదా, ఇప్పుడు చెస్ట్ చూసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు మనకు 10.5 ఇంచుల చెస్ట్ వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ 10.5 వచ్చింది. 10.5కి మనం ఒక 1/2 ఇంచ్ కలుపుకుందాం అనుకున్నాను, కానీ చంక దగ్గర మళ్ళీ ఖర్చు ఒక క్లాత్ తక్కువైపోతుందని అదే 10.5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. 10.5 ఇంచుల చెస్ట్ అనమాట. అంటే దగ్గర మనకు 42 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు, నడుం లూజ్ వచ్చేసి మనకి 40 ఇంచెస్ అనమాట. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, 1కి 2 సార్లు చూస్తానమాట. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ తేడా అయిపోయినా కష్టంగా ఉంటుంది కదా, బ్లౌజ్ టైట్ అయిపోతుంది. అందుకని చెక్ చేస్తే చూడండి 10.5 ఇంచులు అనేది ఖచ్చితంగా వచ్చేసింది అనమాట చెస్ట్ లూజు. అదే 10.5 ఇంచులు ఇక్కడ చెస్ట్ కోసం పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెస్ట్కు 10.5 పెట్టేస్తే ఖర్చు తగ్గుతుంది కదా ఇక్కడ మనకి. ఇప్పుడు 42 ఇంచెస్ వచ్చేసి చెస్ట్, నడుం లూజ్ చెప్తున్నాను. ఇక్కడ కింద నడుం మార్కింగ్ వేసేసాను కదా, నడుం లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. ఇది మనకు నడుము చెస్ట్ సైజు. ఇక్కడ మనకు ఖర్చు తగ్గుతుంది కదా, ఇక్కడ ఖర్చు అనేది పెంచుతున్నాను. చూడండి, 1.5 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు చెస్ట్ దగ్గర నుంచి మార్కింగ్ వేసేసాను. మళ్ళీ ఖర్చు తగ్గితే బాగుండదు కదా మళ్ళీ, అందుకని ఇక్కడ చెస్ట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ఈ సైజుకి 2.5 ఇంచులు కంపల్సరీగా ఉండాలి. మనకి వర్క్ ఎంత వచ్చిందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే 2.5 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ తిప్పాను, కానీ ఇక్కడ నెక్కులు మాత్రం కట్ చేయండి. చూడండి, నెక్కులు అనేది మనం కుట్టేటప్పుడే చూసుకోవాలన్నమాట. ఇంకా షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఆల్రెడీ ఒక సైడ్ ఖర్చు వస్తుంది, ఇంకొక సైడ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి చంకదింపు వరకు కూడా లైన్ వేసేసాను. ఇక్కడ వచ్చేసి ఆమ్నోడ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచు, నెక్ డీప్ నెక్ కాబట్టి 1.5 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేస్తున్నాను.
చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఒకటి చెక్ చేసుకున్నది క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఏంటి ఆమ్ రౌండ్ అయితే ఇక్కడ చెక్ చేశాను, కానీ ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. చూడండి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్. ఆమ్ రౌండ్ వచ్చేసి మనకు 9 ఇంచులు రావాలి, వచ్చిందండి. నేను తర్వాత కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ మనం ఇప్పుడు 2.5 వేసాం. మరి సైజుకి ఎంత ఉంది ఒక్కసారి చెక్ చేసుకుంటే సైజుకి వచ్చేసి దగ్గర 5.5 ఇంచులు ఉంది. 5.5 ఇంచులు అంటే మనకి ఇక్కడ సరిపోతుందా లేదని మనం 2.5 తీసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఒక గీత అంతా లోపలికి జరిపేసుకోవాలన్నమాట. చూడండి, లేదంటే ఆ ఒక గీత అంతా కుట్టు వేసుకోవాలి మిడిల్లో నెక్ తగ్గించడానికి. కానీ ఇది పెద్ద సైజు కాబట్టి పడుతుంది. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకొని కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నెక్కులు మాత్రం కట్ చేయకూడదు అనమాట. నెక్కులు కట్ చేయకుండా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేయడం ఒక ఎత్తు అయితే మెయిన్ పార్ట్ కట్ చేయడం ఎంత కష్టమైపోయిందో మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో అదే తీస్తాను, ఎన్ని జాయింట్లు పడ్డాయా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర క్రాస్గా బ్యాక్ డాట్ నుంచి ఇలా క్రాస్గా కొద్దిగా క్లాత్ తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ టక్స్ పెట్టేస్తున్నాను ఎక్కడికక్కడ. ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు బ్లౌజ్తో. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకుందాము. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఎంత పెద్ద వర్క్ బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు. కానీ ఎన్ని జాయింట్లు పడ్డాయో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఆమ్ రౌండ్ అనేది మీకు చెక్కింగ్ చేసి చూపించలేదు కదా, ఇప్పుడు చూస్తున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని మనకు సరిపోతుందండి. ఇంకా ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే సైజుకి వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. అయితే హ్యాండ్స్ ఒకేసారి వేసి కట్ చేద్దాం 2 అనుకున్నాను, కానీ ఈ పింక్ కలర్ లైనింగ్ చూడండి చాలా హెచ్చు తగులుందనమాట. క్లాత్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం గ్రీన్ కలర్ తీసుకొని మీకు కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసాం కదా, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీయాలి. ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేయాలి. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ అయితే సరిపోయింది, కానీ మెయిన్ క్లాత్లోనే అసలు పిస్టులు అనమాట. మెయిన్ క్లాత్ కట్ చేసేది ఈ వీడియోలో ఏం తీయలేదు, సపరేట్గా వీడియో పెట్టాను. అది ఇంకొకటి కట్ చేశానండి, దాని స్టిచ్చింగ్ కూడా పెడతాను. అతుకుల స్టిచ్చింగ్ అనమాట. ఎలా వేస్తాను ఏంటి అన్ని జాయింట్లు ఎలా వేసి కుట్టాను అనేది మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం వేసేసుకున్నాను నేను ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి హ్యాండ్ హైట్ ఈ విధంగా పెట్టేసుకొని చంక దింపు హైట్ టైట్ కుట్ల దగ్గర మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి ఇక్కడ చంక దింపు అనేది చివరి వరకు వచ్చేసింది అనమాట. మనకి లావుగా ఉంటారు కాబట్టి ఇంకా క్లాత్ అయితే జాయింట్లు పడతాయి. సైడ్ వైపున వేసేసుకోవాలి. హైట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసేసుకొని చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు ఖచ్చితంగా ఉండాలి ఈ సైజ్కి. ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది నేను అక్కడ చెక్ చేసి చూపించలేదు కదా, మరి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనము చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ చూసుకోవాలి. ఇక నేను ఫ్రంట్ సైడ్ చూశాను మీకు, కానీ బ్యాక్ సైడే చూసుకోవాలండి. నాకు అర్థమవుతుంది కాబట్టి నేను చూశాను. 9 ఇంచుల ఆమ్ రౌండ్ అనేది ఈ సైజుకు ఉంది. చివరికి వచ్చేసి చూడండి, ఇంకా మనకు కుట్ అనేది ఇంకా సైడ్ వైపున క్లాత్ అయితే జాయింట్ పడుతుంది. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇవ్వాలి ఈ విధంగా. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు సైడ్ వైపున 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఖచ్చితంగా జాయింట్స్ అయితే పడతాయండి, వెయ్యాలి, ఇంకా తప్పదు. ఇలాంటి పెద్ద సైజెస్ వచ్చినప్పుడు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా రిస్క్ తీసుకొని కుట్టాలి. అసలైన రిస్క్ ఏంటనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి, షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచు లోతు అనేది తీసేసాను. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి కుట్టేటప్పుడు. చూడండి, ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి వర్క్లో కొద్దిగా క్రాస్ ఇచ్చాడనమాట, ఎక్కువగా క్రాస్ ఇవ్వలేదు. ఇంకా మనం క్రాస్ కటింగే కట్ చేద్దాం. మరి స్ట్రైట్గా ఇవ్వలేదు, అలా అని క్రాస్గా ఇవ్వలేదు అనమాట, మిడిల్గా ఇచ్చాడు. నేను స్ట్రైట్ వైస్ కట్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం క్రాస్ ఉంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొద్దిగా మరీ క్రాస్ లేదు, కొద్దిగా క్రాస్ ఇచ్చాడనమాట, ఒక సైడ్కి ఇచ్చినట్టుగా. ఇంకా అందుకని క్రాస్ కటింగే కట్ చేద్దామని చెప్పేసి చూసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా క్రాస్ కటింగ్ కోసమే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నేనైతే క్లాత్ చూస్తున్నాను అనమాట, అడ్జస్ట్ ఎక్కడ అవుతుంది, మన క్రాస్ బెల్ట్లు కూడా రావాలి కదా మళ్ళీ, అందుకని మొత్తం ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి,
బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. లైనింగ్ సరిపోకపోతే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటాం, కానీ ఇలాంటి మెయిన్ క్లాతులు సరిపోనప్పుడు ఖచ్చితంగా కస్టమర్కి చెప్పాలండి. ఒక ½ ఇంచ్ లేదా ½ ఇంచ్ క్లాత్ అయితే సేమ్ కలర్ తెచ్చివ్వండి అని. నేను చెప్పకపోవడం వల్ల ఏం జరిగిందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఉక్స్ దగ్గర వచ్చేసి కుట్ల కోసం ఒక ½ ఇంచ్ వేసేసుకున్నాను. చూడండి, అన్ని సైజెస్కి వేయనమాట. మనం అలా వేస్తే నెక్ ఎక్కువ అయిపోతుంది కొన్నిసార్లు. పెద్ద సైజ్ కాబట్టి వేసాను. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ½ ఇంచ్ లోతు అయితే మార్కింగ్ వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ అనమాట. ఇది సైజులోంచే తీసుకోవాలి కాబట్టి సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకు ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ చూసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుందండి. చూడండి, ఇక్కడ ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఫస్ట్ ఫ్రంట్ నెక్ చూస్తున్నాను. మనకి 7 ఇంచెస్ ఉందన్నమాట. అదే 7 ఇంచెస్ ఇక్కడ నేను మార్కింగ్ పెట్టాను చూడండి, అక్కడికి కట్ చేసుకోవాలి మనం. అక్కడికి వస్తుంది కాబట్టి 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయాలి. వేసేసి బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి. కింద మనకి ఎంత ఉంది విడ్త్ అనేది చూడాలి, ఎందుకంటే పెద్ద సైజ్ కదా, నెక్ అనేది బ్రాడ్గా వేసుకుంటారు కాబట్టి కింద నాకు 3 ఇంచెస్ ఉంది, సరిపోతుందండి. నెక్ బ్రాడ్గా వేసుకున్నప్పుడు కొంచెం డీప్ అనేది ఎక్కువగానే ఉండాలి ఫ్రంట్ సైడ్ కూడా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ వచ్చేసి కూడా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఖర్చు కలుపుకోవాలి. దీనికి నేను ఖర్చు లేకుండా చూసుకున్నాను. 13 ఇంచులు వచ్చింది. ఇక్కడ 14 ఇంచులు పెడుతున్నాను. 14 ఇంచులకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయాలి. 1 ఇంచ్ అనేది మనకు ఖర్చు వెళ్తుందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి మనకు కుట్టిన తర్వాత ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తాను. చూడండి, నాకు 4.5 ఇంచులు ఉందన్నమాట. ఇక్కడ నేను 5.5 ఇంచులకు పెట్టేసుకొని మార్కింగ్ షేపు ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసాను. డాట్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2.5 లేదా 3 ఇంచుల వరకు వేసుకోవచ్చు అనమాట. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సైడ్ వైపున ఒక 1 ఇంచ్ లేదా ½ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా క్రాస్గా తీసేసుకుంటాను. నేను పెద్ద సైజెస్కి మాత్రమే ఇలాంటి కటింగ్ అనమాట. మామూలు వాటికి మామూలుగానే కట్ చేస్తాను, మీరు రోజు చూస్తూ ఉంటారు కదా. ఇంకా ఈ విధంగా కట్ చేయడం వల్ల ఉక్స్ పట్టి కాజపట్టికి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉంటుందన్నమాట. 4 ఫోల్డింగ్స్గా వస్తుంది బ్లౌజ్ అనేది. బ్యాక్ పార్ట్, ఉక్స్ పార్ట్ మిడిల్కి మట్ చేస్తే సమానంగా ఉంటాయన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ మన క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మామూలుగానే కట్ చేస్తున్నాను. నాకు ఈ క్లాత్ అనేది సరిపోతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే సరిపోని క్లాత్ని ఎలా సరిపెట్టి కట్ చేశాననేది ఒక కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవి 2 బ్లౌజులు ఉన్నాయి కదా, పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి. ఆ పింక్ కలర్ అయితే మరీ దారుణం అండి, అస్సలు సరిపోలేదు. దాన్ని ఎలా స్టిచ్ చేసి ఇచ్చాననేది మీకు ఒక ఐడియా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.